సినిమా అంటే వినోదం. ఆ వినోదం కూడా రాజకీయ రంగు పులుముకుంటుంది. పార్టీలు కూడా తమ హీరో అంటూ ఓన్ చేసుకుంటున్నాయి. ఈ దశలోనే పుష్ప 2 సినిమా విడుదల కాగా ఏపీ పాలిటిక్స్ మళ్ళీ హీట్ ఎక్కాయి. పలు చోట్ల సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా వివాదంగా మారాయి. ఈ ఇష్యూకి స్క్రీన్ ప్లే ఎవరో కానీ మొత్తానికి సక్సెస్ సాధించారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ ఎప్పుడూ వార్తల్లో ఉంటాయి. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 విడుదల సందర్భంగా వైసీపీ కాస్త దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఇప్పటికే కూటమిలో భాగమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హీరోగా సక్సెస్ సాధించి పాలిటిక్స్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ మాత్రం ఛాన్స్ దొరికితే ఏదో ఒక హీరోని ఓన్ చేసుకునే ప్రయత్నాల్లో ఉందని పొలిటికల్ క్రిటిక్స్ టాక్. ఈ పరిస్థితుల్లో పుష్ప సినిమాను ప్రమోషన్స్ చేసే స్థాయికి పలువురు వైసీపీ నాయకులు వెళ్లారు. పుష్ప 2 సినిమా అన్ని థియేటర్లలో విడుదల కాగా మొదటి రోజు భారీ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా చూసిన మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఏకంగా తన ట్విట్టర్ పేజీలో సినిమాపై స్పందించారు. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా? కాదు, వరల్డ్ ఫైర్ అంటూ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జగన్ బొమ్మతో ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. మేమున్నాం, మీ సినిమా చూస్తాం అంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా స్పీడ్ పెంచారు. అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ రెండూ ఒకటే. వీరి మధ్య ఏ మేరకు విభేదాలు ఉన్నాయో లేవో కానీ పుష్ప 2 సినిమా పుణ్యమా అంటూ మెగా అభిమానులు వైసీపీకి మధ్య సోషల్ మీడియా వార్ సాగుతుంది. పుష్ప 2 సినిమా విడుదల సమయం నుండి వైసీపీకి చెందిన పలువురు సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగించారు. అలాగే రిలీజ్ సందర్భంగా పలు థియేటర్లలో జగన్, అల్లు అర్జున్ పోస్టర్స్తో సందడి చేశారు. ఏది ఏమైనా సినిమా యూనిట్ ప్రమోషన్స్ కంటే పాలిటిక్స్ తరహాలోనే అధికంగా సాగింది. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్స్కి ఎవరు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశారో కానీ వైసీపీ మాత్రం అనుకున్నది సాధించిందని టాక్ నడుస్తుంది. ఓవైపు అసలు ఇవేవీ పట్టించుకోని రీతిలో మెగా అభిమానులు కూడా సినిమా చూసి తమ రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.